మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా? అర్థమైందా మీకు? ప్రీవియస్ వీడియో చెప్పినప్పుడు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో వాట్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే వాట్ ప్రాబ్లమ్స్ కాదు, ఆ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు నేర్పిస్తున్నాను కదా చిల్డ్రన్. అర్థమవుతున్నాయా? సో ఈరోజు కూడా మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్సే చేసుకుందాం. ఒకసారి చూడండి, ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్, పేజ్ నెంబర్ ప్రీవియస్ క్లాస్ వరకు మనం ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం? పేజ్ నెంబర్ 90 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. ఈరోజు మనం 91 పేజ్లోవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కెన్ యూ గెస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ when 2x is equal to 1, 2 power x is equal to 1. చూడండి చిల్డ్రన్, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అవి మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. Can you guess the value of x? The value of x when 2x is equal to 1, 2 power x is equal to 1. మనకి ఏదైనా ఎక్స్పోనెంట్లో 1 రావాలి అని అంటే ఏం చెప్పాను? ఏదైనా ఒక బేస్కి ఎక్స్పోనెంట్లో వాల్యూ ఏముండాలి? 0 ఉండాలి. 0 ఉంటే దానికి వాల్యూ మనకి 1 అవుతుంది, అంతే కదా. సపోజ్ ఇప్పుడు 3 పవర్ 0 అన్నా, 2 పవర్ 0 అన్నా, 4 పవర్ 0 అన్నా, 5 పవర్ 0 అన్నా, వీటన్నిటి వాల్యూస్ మనకి ఏమవుతాయి? ఈక్వల్ టు 1 అవుతాయి కదా. సో కాబట్టి 2 పవర్ ఎక్స్ అంటే 2 పవర్ 0 అయితే మనకి 1కి వాల్యూ ఎక్స్ అవుతుంది, 1 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమనుకోవచ్చు? 2x is equal to 2 power 0. హియర్ x is equal to 0. x వాల్యూ ఎంత వస్తుంది? 0. మనకి ఇక్కడ సిన్స్ 1 is equal to 2 power 0. ఏ ఫార్ములా మనం ఎలా ఉపయోగించాము? a power 0 is equal to 1. ఆ ఫార్ములాని యూజ్ చేసామన్నమాట. ఆ ఫార్ములాని యూజ్ చేస్తే మనకి x వాల్యూ వచ్చింది. క్లియర్ కదా చిల్డ్రన్? ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఫస్ట్ వన్, 25 into 5 to the power of x is equal 5 to the power of 8. 25 into 5 to the power of x is equal to 5 to the power of 8. ఇక్కడ 5 to the power of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ఎంత అని కనుక్కోవాలి మనం ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? 25 అంటే 25ని కూడా 5లో రాసుకుందాం. సో 5 into 5 into 5 to the power of x is equal to 5 to the power of 8. Here 5 into 5, 5 square into 5 to the power of x is equal to 5 to the power of 8. చూడండి, సిన్స్ a power m into a power n is equal to a to the power of m plus n. ఈ లా గుర్తుందా మీకు? ఆ లా ప్రకారం మనము 5 to the power of 2 plus x is equal 5 to the power of 8. బేస్ రెండు ఈక్వల్ అయినప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేయొచ్చు కదా. సో 2 plus x is equal to 8. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్. అప్పుడు మనం ఏం చేద్దాం? చూడండి, చూడండి 2 plus x is equal to 8. అప్పుడు మనకి x వాల్యూ కావాలి కదా. ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ +2 becomes -2. దెన్ x is equal to 8 minus 2, 6. ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత అన్నట్టు? అక్కడ 6 అన్నట్టు. ఇక్కడ 5 స్క్వేర్ ఉంటుంది. 5 to the power of x అంటే 6 వాల్యూ. 2 plus 6, 8 అనమాట. ఓకేనా? నోట్ చేసుకోండి నీట్గా.
Okay children, next one. 3 to the power of 6 whole to the power of 4 is equal 3 to the power of 12x. 3 to the power of 6 whole power 4 is equal 3 to the power of 12x. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అది. ఇక్కడ మనము ఈ నెంబర్ని 3 to the power of 6 whole to the power of 4ని 3 to the power of 6 into 4 లాగా రాసుకోవచ్చు కదా. ఏ ఫార్ములా మనం యూజ్ చేసేది ఇక్కడ మనము ఫార్ములాస్ రాయాలి కదా. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్. వాట్ ఈస్ ద లా? a to the power of m whole to the power of n is equal a to the power of mn. Then 3 to the power of 6 into 4 is equal 3 to the power of 12x. 3 to the power of 6 4s are 24. 24 is equal 3 to the power of 12x. సో ఇక్కడ రెండు బేసిస్ సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేద్దాం. సో బేసిస్ రెండు సేమ్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి ఈక్వల్ చేస్తే 24 is equal to 12x. We find out x value. Then here into 12 becomes divided by 12 is equal to x. Then 12 ones are 12, 12 twos are 24. Now x is equal to how much? 2. Therefore x is equal to 2. Note చేసుకోండి children. Next one. 1 by 49 into 7 to the power of 2x is equal to 7 to the power of 8. మనకి ఇప్పుడు x వాల్యూ కావాలి కదమ్మా. వన్ బై 49ని 7 into 7 అని రాసుకోవచ్చు కదా. ఓకే, 7 into 7 into 7 to the power of 2x is equal to 7 to the power of 8. ఇక్కడ 1 by 7 square. 7 into 7 అంటే 7 square కదా. 7 square into 7 to the power of 2x is equal to 7 to the power of 8. ఓకే, ఇక్కడ చూస్తే 1 by a to the power of m is equal to a to the power of minus m. ఆ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు కదా మనము. సో 7 to the power of minus 2 into 7 to the power of 2x is equal 7 to the power of 8. మీకు అర్థమైందా ఇక్కడ నేను ఎలా రాశాను? పాజిటివ్లో నుంచి నెగిటివ్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది? a to the power of sims. ఇక్కడ ఎలా కనిపిస్తుంది? a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n లాగా కనిపిస్తుంది కదా. సేమ్. సో 7 to the power of minus 2 plus 2x is equal to 7 to the power of 8. ఇప్పుడు ఈ రెండు బేస్ సమానం కాబట్టి ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్ చేస్తే minus 2 plus 2x is equal to 8. ఈ -2 is equal to అవతలకు పంపించేద్దాం. అప్పుడేమవుతుంది? 2x is equal to 8 plus 2. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నా. అప్పుడేమవుతుంది? 2x is equal to 8 plus 2 అంటే 10. మనకు కావాల్సిన x వాల్యూ కదా. ఇటువైపు వస్తే 10 by 2. 2 1s are 2 5s are. Then x is equal to 5. So x value 5. క్లియర్ కదా చిల్డ్రన్? రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్. -2 whole to the power of x plus 1 into -2 whole to the power of 7 is equal to -2 whole to the power of 12. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 12. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7 is equal to -2 whole to the power of 7. 2 to the power of 7
minus 2 whole to the power of x plus 1 into minus 2 whole to the power of 7 is equal to minus 2 whole to the power of 12. చూడమ్మా ఇక్కడ చూడండి a to the power of m into a to the power of n అలాగా కనిపిస్తుందా లేదా మీకు కనిపిస్తుంది కదా సో మనం ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నాం a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n అప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ minus 2 to the power of x plus 1 and plus 7 is equal to minus 2 whole to the power of 12. ఇక్కడ బేస్లు రెండు సేమ్ ఇక్కడ -2 నే ఉంది ఇక్కడ -2 నే ఉంది -2 సేమ్ బేస్లు రెండు సేమ్ ఉన్నాయి కదా అప్పుడు మనం ఏం చేయాలి ఎక్స్పోనెంట్స్ ని ఈక్వల్ చేయాలి అప్పుడు x plus 1 plus 7 is equal to 12. Eliminate the bracket x plus 1 plus 7 is equal to 12. Then x plus 7 plus 7 8 is equal to 12. Now x is equal 12 minus 8. మనకు కావాల్సిన x వాల్యూ కాబట్టి ప్లస్ 8 అటువైపు పంపించేస్తే -8 అవుతుంది. దెన్ x is equal to 4. 12 minus 8 4 కదా 4. అర్థమైందా మీకు x వాల్యూ కనుక్కోవడం ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ simplify simplify 2 by 5 whole to the power of -3 into 25 by 4 whole to the power -2. దాన్ని సింప్లిఫై చేయమంటున్నాడమ్మా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా చిల్డ్రన్ సో లెట్ us start the solution here ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం 2 by 5 whole to the power of -3 into 25 by 4 whole to the power of -2 ఇక్కడేమో పవర్స్ లో ఇచ్చాడు ఇక్కడ పవర్స్ లో లేదు కదా మనం ఇప్పుడు దీన్ని కూడా పవర్స్ లో రాసుకుందాం చూడండి ఇక్కడ 2 by 5 whole to the power of -3 అలాగే ఉంటుంది 25 ని 5 into 5 by 2 into 2 whole to the power of -2 రాసుకోవచ్చా ఓకే నెక్స్ట్ ఇప్పుడు 2 by 5 whole to the power of -3 into 5 square by 2 square whole to the power of -2 రాసుకోవచ్చా చిల్డ్రన్ ఓకే నెక్స్ట్ 2 by 5 whole to the power of -3 into 5 power 5 by 2 whole power 2 whole to the power of -2 ఈ రెండింటికి సేమ్ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటి బదులు ఒకటే స్క్వేర్ రాసుకున్నాను మళ్ళీ హోల్ పవర్ -2 ఉంది కాబట్టి -2 ఇక్కడ ఫార్ములా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు a to the power of m whole to the power of n is equal to a to the power of m అని రాసుకోవచ్చు కదా సో అలాగే 2 by 5 whole to the power of -3 into 5 by 2 whole to the power of -4 రాసుకోవచ్చు కదా ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఫార్ములాని నేను ఏం రాస్తున్నా అంటే దీన్ని 2 to the power of -3 by 5 to the power of -3 into 5 to the power of -4 by 2 to the power of -4 అమ్మ ఇక్కడ నేను ఏం యూజ్ చేశాను అంటే a by b whole power m is equal to a power m by b power m లాగా రాశాను నేను
ఇక్కడ అలా ఎలా రాశానంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ రాశాను సిన్స్, ఇక్కడ కూడా సిన్స్. ఓకేనా. ఇప్పుడు మనము పవర్లో నుంచి అదే నెగిటివ్లో నుంచి పాజిటివ్లో తెచ్చుకోవాలంటే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా, రెసిప్రోకల్ అవుతుంది. దట్ మీన్స్ 5 క్యూబ్ బై 2 క్యూబ్. ఇక్కడ రెసిప్రోకల్ వేసుకుంటే నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది అనమాట. ఇంటూ 2 to the power 4 by 5 to the power 4. ఓకేనా చిల్డ్రన్. చూడండి మీకు ఇక్కడ 5 క్యూబ్ 5 to the power of 4 అంటే ఇక్కడేమో 3 5లు ఉన్నాయి, ఇక్కడేమో 4 5లు ఉన్నట్టు, అంతే కదా. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే చూడండి 5 into 5 into 5 by 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2 by 5 into 5 into 5 into 5. కట్ చేసుకుందాం. 1 2 జా 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 1 5 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 జా. రిమైనింగ్ 2 by 5. మనకు మిగిలిందంటే ఇంకా 2 by 5 మిగిలింది. సో దాని వాల్యూ ఎంత అంట, 2 by 5 అంట. 2 to the power of 5 whole to the power of -3 into 24 5 by 4 whole to the power of -2 is equal 2 by 5. That is the answer. అర్థమైందా చిల్డ్రన్. మీకు ఏం లేదు, నేను ఇక్కడ 25 by 4ని 5 square by 2 square లాగా రాసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ 2 స్క్వేర్లు పైన ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ సింప్లిఫై చేశాను. తర్వాత పైకి ఉన్నాయి కదా పవర్లో ఉన్నాయి కాబట్టి విడిగా రాసుకుంటే ఏ న్యూమరేటర్కి డినామినేటర్కి రెండింటికి పవర్ వస్తుంది. వచ్చిన తర్వాత నెగిటివ్లో నుంచి పాజిటివ్లో తీసుకోవాలంటే రెసిప్రోకల్స్ అవుతాయి కాబట్టి కిందకి పైకి వెళ్ళింది, పైది కిందకి వచ్చేసింది. అప్పుడు రెసిప్రోకల్ అయినప్పుడు నెగిటివ్ మార్క్ పోతుంది అనమాట. ఓకేనా. సో రెండింటికి అలాగే 5 క్యూబ్ అంటే 5 3 5s, 2 క్యూబ్ అంటే 3 2s, అలాగే 2 to the power of 4 అంటే 4 2s ఉన్నాయి, 5 to the power of 4 అంటే 5 5లు 4 ఉన్నట్టు. కట్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఒక 2 ఇక్కడ ఒక 5, ఈ రెండు మిగిలింది కాబట్టి 2 by 5. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా ఇది క్లియర్గా. ఓకే, ఇంకొకటి ప్రాబ్లం చిల్డ్రన్. సింప్లిఫై 1/3 whole power -3 minus of 1/3 1/2 1/2 whole power -3 divided by 1/5 whole power -2. This is the problem. ఇక్కడ ఈ రెండు మైనస్ లో ఉన్నాయి, ఇక్కడేమో డివైడెడ్ బై లో ఉంది కదా. ఓకే, సింప్లిఫై చేయాలి ఇప్పుడు దీన్ని. చూడండి ఇక్కడ ముందు మనము 1/1 power -3 by 3 power -3 minus 1 power -3 by 2 power -3 divided by 1 power -2 by 5 power -2 గా రాస్తున్నాను. అర్థమైందా మీకు ఇక్కడ ఎలా రాశాను అనేది? ఏం లేదు, ఒక్కొక్క బిట్లో a by b పవర్ m is equal a power m by b power m లాగా రాసుకున్నానమ్మా. మనకి a by b పవర్ m లాగా ఉంది, a పవర్ m by b పవర్ m లాగా రాసుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, అలాగే రాసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే రాసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ నెంబర్లో ఉన్న వాటిని మనం పాజిటివ్లోకి తీసుకొచ్చుకోవాలి. పాజిటివ్లోకి తీసుకొచ్చుకోవాలంటే ఏమవుతాయని చెప్పాను, రెసిప్రోకల్స్ అవుతాయని కదా. సో ఇక్కడ నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి మనం పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే
నెగిటివ్లోకి మార్చుకోవాలి, అదే పాజిటివ్లోకి, నెగిటివ్లో ఉన్న వాటిని పాజిటివ్లోకి. బై 1 పవర్ క్యూబ్ మైనస్ 2 క్యూబ్ బై 1 క్యూబ్ డివైడెడ్ బై 5 స్క్వేర్ బై 1 స్క్వేర్. చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేస్తే 3 పవర్ క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, 3 3s 9, 9 3s 27, 27 by 1 minus 2 2s 4, 4 2s 8, 8 by 1, 8 by 1 divided by 5 5s 25 by 1. డినామినేటర్స్ అన్నీ 1 ఉన్నాయి కాబట్టి వేసుకోకపోయినా ఏం కాదు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, 27 minus 8 డివైడెడ్ బై 25. 27 minus 8 అంటే ఎంత వస్తుంది, 27లో నుంచి 8 తీసేస్తే 7లో నుంచి 8 పోదు కాబట్టి బారింగ్ వస్తుంది. 17లో నుంచి 8 పోతే 17 minus 8 ఈజ్ ఈక్వల్ టు 9 కదా. 19 divided by 25, that is 19 by 25. 19 by 25, that is the answer. దాన్ని సింప్లిఫై చేస్తే మనకు వస్తున్న ఆన్సర్ 19 by 25. ఓకే చిల్డ్రన్, మీకు ఈరోజు క్లాస్ అర్థమైందమ్మా. ఈరోజు నేను మీకు వాటర్ ఎక్స్పోనెంట్ ఫార్మ్స్ మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఫైండ్ అవుట్ ది ఎక్స్ వాల్యూ అని చెప్పేసి మనము చెప్పుకున్నాము. దాంతోపాటు ఇంకా సింప్లిఫై ప్రాబ్లమ్స్లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అవి మీకు అర్థమయ్యాయి కదా. అర్థమైతే మీరేం చేస్తారంటే బోర్డు మీద చెప్పిన అన్నీ కూడా నీట్గా క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. క్లాస్ వర్క్లో నోట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హోంవర్క్ నోట్స్ ఓపెన్ చేసి ఇవే ప్రాబ్లమ్స్ని హోంవర్క్ నోట్స్లో ఎక్కించుకొని మీరు ఓన్గా ట్రై చేయండి. మీరు ఓన్గా ట్రై చేసిన తర్వాత మీకు వచ్చినాయా రాలేదని ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ అయిపోయిన తర్వాత నీట్గా ఫోటో తీసి కనిపించేలాగా ఫోటో తీసి నాకు ఒక వాట్సాప్ చేయండి. అది రైటా రాంగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బై చిల్డ్రన్.